భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్లో తొలి ఓవర్లోనే ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఫరీద్ అహ్మద్ వేసిన తొలి బంతికి జైస్వాల్ ఆఫ్ సైడ్ దిశగా షాట్ ఆడి 3 పరుగులు రాబట్టాడు. నెక్స్ట్ బాల్ రోహిత్ బ్యాట్ ఎడ్జ్ను తర్వాత ప్యాడ్లను తాకుతూ బౌండరీ వెళ్లింది. అయితే బ్యాట్ ఎడ్జ్ తీసుకోలేదని భావించిన అంపైర్ లెగ్ బైస్ ఇచ్చాడు. అదే ఓవర్ 5వ బంతికి సైతం రోహిత్ తొడకు తాకిన బంతి బౌండరీకి వెళ్లింది. జట్టు ఖాతాలో 11 పరుగులు చేరగా రోహిత్ మాత్రం 5 బంతుల్లో పరుగులేమీ చేయకుండా నిలిచాడు. మరుసటి ఓవర్లో అంపైర్ వీరేందర్ శర్మతో రోహిత్ ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. అరే వీరు, మొదటిది తొడకు తగిలిందనుకున్నావా, అది బ్యాట్కు ఎడ్జ్ తీసుకుంది. ఇక్కడ ఇప్పటికే 2 డక్లున్నాయి అని సరదాగా వ్యాఖ్యానించాడు. అంపైర్తో రోహిత్ ఇలా మాట్లాడటం చూసి కామెంటేటర్లు నవ్వుకున్నారు. ఈ మ్యాచ్లో భారత్ 22 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో దిగిన రింకు సింగ్తో కలిసి కేవలం 100 బాల్స్లో 190 పరుగుల భాగస్వామ్యంతో రోహిత్ చరిత్ర సృష్టించాడు. ఇందులో రోహిత్ 121 పరుగులు చేయగా రింకు 69 కొట్టాడు.